అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఎస్ఎంఆర్ ప్రాపర్టీ. ప్రజెంట్ నేను రాజమండ్రి నేషనల్ హైవేలో దివాన్ చెరువు దగ్గర పాలచెర్ల ఉంటుంది కదండి, పాలచెర్ల విలేజ్లో ఉన్నాను. మనకు ఎగ్జాక్ట్గా దివాన్ చెరువు సెంటర్ హైవే నుంచి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో పాలచెర్ల ఊరి మధ్యలో ఎస్విఎల్ లేఅవుట్ అని ఉంటుందండి. ఎస్విఎల్ లేఅవుట్లో మనకి వెస్ట్ ఫేసింగ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ ఒకటి మనకు సేల్కి వచ్చిందండి. 45x60 మెజర్మెంట్స్తో 300 గజాల ప్లాట్ అండి. చాలా తక్కువ రేటుకి వస్తుంది. గజం 3,800 రూపాయల రేటుకి వస్తుందండి. స్క్వేర్ యార్డ్ వచ్చి 3,800 రూపీస్ చెప్తున్నారు. మనకి దివాన్ చెరువు నుంచి పాలచెర్ల వచ్చే మెయిన్ రోడ్ ఏదవుతుందో ఈ మెయిన్ రోడ్ నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి మనకు సేల్కి వచ్చిన ప్లాట్. ఇన్వెస్ట్మెంట్కి చాలా బాగుంటుందండి. ఇక్కడ కార్డ్ వాల్యూ గజం 5,000 ఉంది. గవర్నమెంట్ వాల్యూ కంటే కూడా తక్కువకి వస్తుందండి. ప్లాట్ చూడడానికి లోపలికి వెళ్ళే ముందు మీకు రూట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ రోడ్డు కనిపిస్తుందండి. ఈ రోడ్ స్ట్రైట్గా మనం 2.5 కిలోమీటర్స్ అయితే దివాన్ చెరువు సెంటర్ నేషనల్ హైవేకి వెళ్ళిపోతామండి. అక్కడ మనం దివాన్ చెరువు సెంటర్లో రైట్ టర్న్ తీసుకుంటే రాజమండ్రి సిటీలోకి వెళ్తాము. లెఫ్ట్కి వెళ్తే వైజాగ్ వెళ్తామండి. ఇది దివాన్ చెరువు నుంచి దోసకలపల్లి వెళ్ళే రోడ్ అండి. ఇదంతా కూడా పాలచెర్ల విలేజ్. మన ఈ రోడ్లోకి ఒక 500 మీటర్స్ వెళ్ళిన తర్వాత సెంటర్ వస్తుంది, పాలచెర్ల విలేజ్ సెంటర్. అక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకుంటే ఎయిర్పోర్ట్ రోడ్లో గాడాలకు వెళ్తాము. స్ట్రైట్గా వెళ్తే కనుక నిడిగట్ల నుంచి దోసకలపల్లి వెళ్తామండి. మనం రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్ళే హైవేలో దివాన్ చెరువు సెంటర్ దగ్గర లెఫ్ట్ టర్న్ తీసుకోవాలండి. లెఫ్ట్ టర్న్ తీసుకుని 2.5 కిలోమీటర్స్ వస్తే పాలచెర్ల విలేజ్ వస్తుంది. మనకి పాలచెర్ల ఊరు స్టార్టింగ్లోనే రైట్ సైడ్ తార్ రోడ్ ఉంటుందండి, బ్లాక్ టాప్ రోడ్ ఉంటుంది. ఈ రోడ్లో మనం రైట్ టర్న్ తీసుకోవాలండి. ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా, ఇదే రోడ్డు. ఈ రోడ్లోకి ఎగ్జాక్ట్గా 500 మీటర్స్ వెళ్ళాలండి. 500 మీటర్స్ వెళ్తే అక్కడే ఉంటుంది మనకు సేల్కి వచ్చిన ప్లాట్. వీడియోలో కంటిన్యూ అవుతుండండి. లేఅవుట్ లోపల తీసుకెళ్ళి ప్లాట్ చూపిస్తాను. నేను లేఅవుట్ లోపలికి వచ్చానండి. నేను వీడియో ఎక్కడైతే స్టార్ట్ చేస్తానో దివాన్ చెరువు నుంచి పాలచెర్ల వెళ్ళే మెయిన్ రోడ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి 500 మీటర్స్ వచ్చానండి. 1/2 కిలోమీటర్ వచ్చాను. మొత్తం ఇదంతా కూడా బ్లాక్ టాప్ రోడ్ అండి, తార్ రోడ్డే. కొత్తగా వేశారు ఈ రోడ్డు. మనకి మెయిన్ రోడ్ నుంచి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ వరకు కంప్లీట్ ఇదంతా కూడా ఎస్విఎల్ లేఅవుట్ ఉంటుందండి. మనకు ఎగ్జాక్ట్గా ఎస్విఎల్ లేఅవుట్ మిడిల్లో ఉంటుంది మనకు సేల్కి వచ్చిన ప్లాట్. మనం 1/2 కిలోమీటర్ వచ్చినంత ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకోవాలండి. మీకు కనిపిస్తుంది కదా, ఇదే రోడ్డు. ఇది కూడా రోడ్డేనండి, 30 ఫీట్ రోడ్ ఇది. మన ఈ రోడ్లోకి లోపలికి వెళ్తే రైట్ సైడ్ 4వ ప్లాట్ అండి మనకు సేల్కి వచ్చింది. 3వ ప్లాట్లో ఎర్త్ చెట్టు ఉంటుంది, అదే ల్యాండ్ మార్క్. దాని పక్కన ఉన్న ప్లాట్ మనకు సేల్కి వచ్చిందండి, వెస్ట్ ఫేసింగ్ ప్లాట్. 45x60 మెజర్మెంట్స్ 300 గజాలండి. నేను ప్లాట్ దగ్గరికి వచ్చేసానండి. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదండి, ఇదే ప్లాట్ మనకు సేల్కి వచ్చింది. వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి. 45x60 మెజర్మెంట్స్ 300 గజాలండి. ఎస్విఎల్ లేఅవుట్ ఇది, పంచాయతీ అప్రూవల్ లేఅవుట్ అండి. గజం వచ్చి 3,800 చెప్తున్నారండి. స్క్వేర్ యార్డ్ వచ్చి 3,800 రూపీస్ చెప్తున్నారు. ప్లాట్ బౌండరీస్ చూసే ముందు మీకు రూటింగ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి దివాన్ చెరువు నుంచి పాలచెర్ల వెళ్ళే మెయిన్ రోడ్లో ఊరు స్టార్టింగ్లో రైట్ సైడ్ బ్లాక్ టాప్ రోడ్ ఉంటుందండి, తార్ రోడ్ ఉంటుంది. ఆ రోడ్లోకి 500 మీటర్స్ రావాలండి. 500 మీటర్స్ వచ్చినది లెఫ్ట్ టర్న్ తీసుకుని లోపలికి వస్తే రైట్ సైడ్ 4వ ప్లాటేనండి మనకు సేల్కి వచ్చిన ప్లాట్. 3వ ప్లాట్లో ఎర్త్ చెట్టు ఉంటుంది, అది ల్యాండ్ మార్క్ అండి. పక్కన ఉన్న ప్లాట్ మనకు సేల్కి వచ్చింది. 4 వైపుల స్తంభాలు వేసి ఉంటాయి, వైట్ కలర్ స్తంభాలు కనిపిస్తుంది కదండి, ఇదే ప్లాట్. ప్లాట్ నెంబర్ 563 అండి. నెక్స్ట్ బౌండరీస్ వద్దామండి. మీకు ఇక్కడ పోల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి సౌత్ వైపు లోతు వచ్చి 60 అడుగులు అండి. ఇది దక్షిణ వైపు లోతు 60 అడుగులు. ఇలా వెస్ట్ రోడ్ ఫేసింగ్ వచ్చి 45 అడుగులు అండి. మనకు సేల్కి వచ్చిన ప్లాట్ ముందున్న రోడ్డు కూడా 30 అడుగుల రోడ్ అండి. ఇది పంచాయతీ అప్రూవల్ లేఅవుట్. ఇదిగోండి ఇక్కడ వరకు రోడ్డు ఫేసింగ్ 45 అడుగులు. మళ్ళీ ఇక్కడ నుంచి నార్త్ వైపు లోతు కూడా 60 అడుగులు అండి. వెనకాల స్తంభం ఉంది కదా, అక్కడ వరకు 60 అడుగులు. అట్లాగే ఈస్ట్ వైపు కూడా 45 అడుగులు అండి. మెజర్మెంట్స్ మళ్ళీ చెప్తున్నానండి. వెస్ట్ రోడ్ ఫేసింగ్ 45 అడుగులు, ఈస్ట్ 45 అడుగులు, నార్త్ సౌత్ లోతు వచ్చి 60 అడుగులు అండి. 45x60 మెజర్మెంట్స్ 300 గజాలు. ఇన్వెస్ట్మెంట్కి చాలా బాగుంటుందండి. ఇక్కడ కార్డ్ వాల్యూ గవర్నమెంట్ వాల్యూ 5,000 ఉంది. మనకి ఇది కేవలం గజం 3,800కే వస్తుందండి. ఇప్పుడు మనం వచ్చిన రోడ్ ఏదైతే ఉందో బ్లాక్ టాప్ రోడ్డు, ఆ రోడ్డు అమ్మట స్ట్రైట్గా మనం ఇంకా 500 మీటర్స్ వెళ్తే జగనన్న కాలనీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చారు. చాలా స్పీడ్గా డెవలప్ అవుతుందండి రెసిడెన్షియల్ ఈ ఏరియా అంతా కూడాను. షార్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ కన్నా లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ కన్నా చాలా బాగుంటుందండి అది. మళ్ళీ చెప్తున్నానండి, 45x60 మెజర్మెంట్స్ 300 గజాలు. గజం వచ్చి 3,800 చెప్తున్నారండి. ప్రైస్ ఫిక్స్డ్ అని చెప్పారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న మా నెంబర్ కాల్ చేయండి. ప్లాట్ చూపిస్తాము, ప్లాట్ ఓనర్ గారితో మాట్లాడిస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.